ఉత్తరప్రదేశ్ బీజేపీలో ఎన్నికల ఫలితాల తర్వాత ఛాలెంజెస్ పెరిగాయి. సాధారణంగా విజయం సాధిస్తున్నంత కాలం బలహీనతలు ఇబ్బంది పెట్టవు. కానీ ఒక్కసారి కనుక ఇమ్యూనిటీ తగ్గిపోతే రుగ్మతలు అన్నీ బయటకు వస్తాయి మానవ శరీరంలో. అలాగే బాడీ పాలిటిక్స్లో కూడా అదే జరుగుతుంది. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ భారీగా దెబ్బతిన్నది. 2019లో 62 సీట్స్ గెలిస్తే 2024లో 33కి పడిపోయినాయి. దాదాపు సగానికి సగం పడిపోయింది. బీజేపీ కన్నా సమాజ్వాదీ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చాయి. కాంగ్రెస్తో కలిస్తే మరింత ఎక్కువ సీట్లు వచ్చాయి. దీంతో ఉత్తరప్రదేశ్లో బ్లేమ్ గేమ్ మొదలైంది. ఇది రెండు రకాలుగా 2 లేయర్స్లో జరుగుతున్నది. ఒక లేయర్ ఏమో విత్ ఇన్ ద బీజేపీ, రెండో లేయర్ ఏమో బీజేపీ వర్సెస్ మిత్రపక్షాలు. విత్ ఇన్ ద బీజేపీ చెప్పే ముందు బీజేపీ దాని మిత్రపక్షాలలో మధ్య లుకలుకలు మొదలయ్యాయి. బీజేపీ ఇక్కడ యూపీలో చేసింది ఏంటంటే సమాజ్వాదీ పార్టీ సోషల్ ఇంజనీరింగ్ మండల్ పాలిటిక్స్కు వ్యతిరేకంగా మందిర్ పాలిటిక్స్ నిర్వహించడంతో పాటు, అంటే కుల రాజకీయాలకు కౌంటర్గా మతపరంగా ప్రజల్ని ఐక్యం చేయడం మాత్రమే కాకుండా యాదవ్ ఏతర కులాలను ఆర్గనైజ్ చేయడం మొదలుపెట్టింది. సో అలా చాలామంది అనుకుంటారు బీజేపీ యూపీలో హిందుత్వ వల్లనే గెలిచిందని. కాదు, హిందుత్వతో పాటు సోషల్ ఇంజనీరింగ్ కూడా కీలకం. మాయావతి కాస్ట్ చమర్. సో విత్ ఇన్ ద దళిత్ కమ్యూనిటీ చమర్ల డామినేషన్ను నాన్ చమర్ దళితులు వ్యతిరేకించారు. వారిని బీజేపీ ఆశ్రయించింది. అలాగే యాదవ్ డామినేషన్ను ఇతర ఓబీసీలు, కుర్మీలు, నిషాదులు, పాసీలు ఇలాంటి వాళ్ళంతా వ్యతిరేకించారు. సో వారిని బీజేపీ ఆకర్షించి ఒక రెయిన్బో సోషల్ కోalition బిల్డ్ చేసింది. అంటే అప్పర్ కాస్ట్ బ్రాహ్మణ్, బనియా, ఠాకూర్, రాజ్పూట్, అలాగే నాన్ యాదవ్ ఓబీసీ, నాన్ చమర్ దళిత్. ఈ సోషల్ కోalitionనే బీజేపీ అపూర్వమైన విజయాల్ని సాధించడానికి కారణమైంది. 2014, 2019 లోక్సభ ఎలక్షన్స్, 2020 లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా ఈ విజయం సాధించడానికి కారణమైంది. కానీ ఇప్పుడు ఆ సోషల్ కోalitionలోనే క్రాక్స్ వచ్చాయి. సో ఆ క్రాక్స్ విత్ ఇన్ ద బీజేపీ వచ్చాయి, బీజేపీ అండ్ అలైస్లో వచ్చింది. కారణం సమాజ్వాదీ పార్టీ చాలా తెలివిగా యాదవ్ డామినేషన్ను తగ్గించి ఈ నాన్ యాదవ్ ఓబీసీలను పెద్ద ఎత్తున అట్రాక్ట్ చేసే పనిచేశారు. దాంతోపాటు దళిత్ ఓటర్లను కూడా రాజ్యాంగము రద్దు చేస్తుంది బీజేపీ అనే యాంగిల్ పైన భారీగా సమీకరించగలిగారు. సో అటు విపక్షాల నుంచి దెబ్బ, ఇటు విత్ ఇన్ ద పార్టీ, విత్ ఇన్ ద ఎన్డీఏలో ఉన్న ఇబ్బందులు వెరసి బీజేపీ ఎక్కువ సీట్లు కోల్పోవటానికి కారణమయ్యాయి. ఇప్పుడు తాజాగా 2 ఓబీసీ నేతలు, అనుప్రియ పాటిల్ అప్నాదల్ నాయకురాలు, చాలా కాలంగా బీజేపీకి మిత్రపక్షం, కేంద్రంలో ఉన్న మోడీ మంత్రివర్గంలో సభ్యురాలు. సో ఆమె ఇటీవల యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం పైన బహిరంగంగా విమర్శించింది. అంటే ఓబీసీ రిజర్వేషన్లను, ఓబీసీ కోటాను అమలు చేయడంలో ప్రభుత్వము అలసత్వాన్ని ప్రదర్శిస్తోంది. టార్డీ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఓబీసీ కోటా అని అనుప్రియ పాటిల్ యోగి ఆదిత్యనాథ్కు లేఖ రాశారు. అలాగే సంజయ్ నిషాద్, ఇతను మరో ఓబీసీ నాయకుడు, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో మంత్రి. సో నిషాద్ కమ్యూనిటీకి చెందిన నాయకుడు. ఇతను ఓపెన్గా ఆదిత్యనాథ్ బుల్డోజర్ పాలిటిక్స్ను వ్యతిరేకించాడు. ఇఫ్ యూ అప్రూవ్ ద పూర్ విల్ అప్రూవ్ యూ ఇన్ ఎలక్షన్స్. మనము ప్రజల్ని తొలగిస్తే ప్రజలు మనల్ని తొలగిస్తారు అని పరోక్షంగా బుల్డోజర్ పాలిటిక్స్పై రెఫర్ చేశాడు. ఇది ఎన్డీఏలో బీజేపీకి, బీజేపీ మిత్రపక్షాలకు మధ్య జరుగుతున్న సోషల్ వార్. ఇక విత్ ఇన్ ద బీజేపీ కూడా జరుగుతోంది. సో యోగి ఆదిత్యనాథ్ వర్సెస్ కేశవ్ ప్రసాద్ మౌర్య, ఇది కూడా రాజ్పూట్ వర్సెస్ ఓబీసీ యాంగిల్ తీసుకుంది. యోగి ఆదిత్యనాథ్ ఆయన పార్టీని పట్టించుకోవడం లేదు, ప్రభుత్వ యంత్రాంగంపైనే ఆధారపడుతున్నాడు. దానితో క్షేత్రస్థాయిలో బీజేపీ నాయకులతో, కార్యకర్తలతో సంబంధాలు లేవు. ఈ అసంతృప్తి ఏ పార్టీని ఓడించింది అని కేశవ్ ప్రసాద్ మౌర్య వ్యాఖ్యానించారు. ఇందుకు భిన్నంగా యోగి ఆదిత్యనాథ్ వాదన ఏంటంటే ఓవర్ కాన్ఫిడెంట్ దెబ్బతీసింది, అన్నిటికీ మించి ఆదిత్యనాథ్ను సైడ్ లైన్ చేయడమే కారణమని ఆయన వర్గం చెప్తోంది. ఎందుకంటే ఇటీవల లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక నుంచి మొదలుకొని క్యాంపెయిన్ వరకు ఢిల్లీలో ఉన్న జాతీయ నాయకత్వమే చూసింది
యోగి ఆదిత్యనాథ్కి అవకాశమే ఇవ్వలేదు కదా, అందువల్లనే ఓడిపోయామంటూ యోగి ఆదిత్యనాథ్ వర్గం వాదిస్తుంది. సో ఇది కాస్త రాజ్పూట్ వర్సెస్ ఓబీసీగా మారింది. ఇటీవల రాజ్పూట్ గుజరాత్లో స్టార్ట్ అయిన వ్యతిరేకత యూపీ దాకా వచ్చింది. యూపీలో ఆదిత్యనాథ్ను సైడ్ లైన్ చేస్తున్నారని, అలాగే గుజరాత్లో రూపాల వ్యాఖ్యలు, మీకు ఇవన్నీ నేను గతంలో ఎన్నికల సమయంలో చెప్పాను. సో ఈ రాజ్పూట్ వర్సెస్ ఓబీసీ, కేశవ్ ప్రసాద్ మౌర్య ఓబీసీ కమ్యూనిటీ కనుక ఈ యాంగిల్ కూడా బీజేపీని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితికి వచ్చింది. సో అందువల్ల యోగి ఆదిత్యనాథ్ వ్యవహార సరళిని కేశవ్ ప్రసాద్ మౌర్య అభ్యంతరం చెప్తున్నాడు. ప్రభుత్వానికి ఈరోజు ఈ స్థాయిలో ఉంది అంటే అది పార్టీ వల్ల. అందువల్ల ప్రభుత్వం పార్టీని నిర్మించదు, పార్టీ ప్రభుత్వాన్ని నిర్మిస్తుంది అని యోగి ఆదిత్యనాథ్ స్టైల్ ఆఫ్ లీడర్షిప్కు వ్యతిరేకంగా కేశవ్ ప్రసాద్ మౌర్య వ్యాఖ్యానించారు. సో ఇలా పరిణామాలు జరుగుతున్న నేపథ్యంలో భూపేంద్ర చౌదరి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కేశవ్ ప్రసాద్ మౌర్య నిన్న జేపీ నడ్డాతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అయితే ఇప్పటికిప్పుడు యోగి ఆదిత్యనాథ్ను మార్చడం అంత సులభం కాదు. ఎందుకంటే దానికి కూడా కారణము అనేక కారణాలతో పాటు ఇమీడియట్ కారణం ఆగస్టులో ఒక 10 సీట్లలో బై ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు జాతీయ నాయకత్వం చెప్పింది ఏంటి అంటే, మీడియా కథనాల ప్రకారం యోగి ఆదిత్యనాథ్కు అవకాశం ఇవ్వలేదు, జాతీయ పార్టీ నాయకత్వమే అభ్యర్థుల్ని ఎంపిక చేసింది, క్యాంపెయిన్ కూడా అంతా వాళ్ళే చూసుకున్నారు, అందుకే దెబ్బతిన్నాం అంటున్నారు కదా. ఈ ఉప ఎన్నికలు యోగి ఆదిత్యనాథ్కు ఫ్రీ హ్యాండ్ ఇద్దాం, దాంతో తేలిపోతుంది కదా దేనివల్ల ఓడిపోయాం, అది జాతీయ నాయకత్వం ఫెయిల్యూరా, యోగి ఆదిత్యనాథ్ తప్పిదాలా అర్థమవుతుంది. అందువల్ల ఈ ఉప ఎన్నికల వరకు ఓపిక పడితే తర్వాత చూద్దామని జాతీయ నాయకత్వం సర్ది చెప్పి యోగి విమర్శకుల్ని, యోగి వ్యతిరేకులైన కేశవ్ ప్రసాద్ మౌర్య ఇతరులను పంపించారని తెలుస్తుంది. అయితే ఈ బై ఎలక్షన్ రిజల్ట్స్తో కూడా సంబంధం ఏమి ఉండదు, ఎందుకంటే ఇది చాలా కాలంగా జరుగుతున్న రిఫ్ట్. యోగి వర్సెస్ అదర్స్, రాజ్పూట్ వర్సెస్ ఓబీసీ, ఈ సోషల్ కోalitionలో క్రాక్స్ వచ్చి చాలా రోజులైంది. దాంతోపాటు యోగి వర్సెస్ అదర్స్ కూడా మొదలైంది. అందువల్ల డెఫినెట్గా ఈ బై ఎలక్షన్ల తర్వాత కూడా ఈ డివిజన్ మొదలవుతుంది. ఎందుకంటే యోగి ఆదిత్యనాథ్ మోడీకి, అమిత్ షాకే పోటీగా ఉన్నారు. నేను ఇంకో వీడియోలో కూడా చెప్పాను, యోగికి ఎసరు పెడుతున్నారా మోడీ అని, ఆ వీడియో చూడండి. అందువల్ల యూపీలో ఈ ముసలం అంత తొందరగా ఆగిపోయే అవకాశాలు అయితే కనబడతలేవు.